है, ప్రభువు ఎప్పుడైతే మీకు సేవను అనుగ్రహిస్తాడో वो सेवा कितना कीमती है करके समझना, ఆ సేవ ఎంత అమూల్యమైనదో గ్రహించాలి. हम कौन है करके समझना, మనము ఎవరమై ఉన్నామో ఎరగాలి. हमारा सेवा कांच क्या है, మన సేవ ఏమిటి? नया धरती में रहने के लिए राजाओं को बनाने का सेवा है. నూతన భూమి మీద రాజులను సిద్ధపరిచే పరిచర్య మనది. कौन सा सेवा है? ఎలాంటిదండి ఈ సేవ? नया धरती में रहने के लिए राजाओं को बनाने का सेवा है. నూతన భూమిలో నివసించడానికి రాజులను సిద్ధపరిచే సేవ ఇది. आप सोचेंगे सेवा सिर दर्द दूर करना, अंधे लोगों को चंगा करना, ये तो कोई सेवा नहीं है. మీరు అనుకుంటూ ఉన్నారు తలనొప్పిని దూరం చేయడం, కడుపు నొప్పిని దూరం చేయడం, గుడ్డి వాళ్ళకు చూపివ్వడం సేవ కాదు ఇది. ये सब छोटा छोटा बात है. ఇదంతా కూడా అల్ప సంగతులు, చిన్న చిన్న విషయాలు. अभी समझ लो एक बहुत बड़ा पेड़, ये पेड़ है, చూడండి ఇక్కడ పెద్ద చెట్టు ఉంది उसको काट कर उसमें से एक टेबल बनाना है. దాన్ని నరికి దాని నుండి ఒక బల్ల తయారు చేయాలి. तो उसको काट करके लाकर फिर उसमें से जो जाड़ी वगैरह निकालता है, మరి దాన్ని నరికిన తర్వాత దాని మొద్దును తీసుకుని వచ్చి దాని మీద కొమ్మ రెమ్మలన్నీ కూడా నరుకుతారు. वही काम है ये बीमारों को चंगा करना, अंधा ठीक होना, ये सब वही काम है. అలాంటిదే ఈ గుడ్డి వాళ్ళను, కుంటి వాళ్ళను, మూగ వాళ్ళను బాగు చేయడం అనే సంగతి. फिर उसके बाद उसको हारे से चीरना है, ఆ తర్వాత దాన్ని రంపముతో చీల్చాలి, और उसको साइज में काटना है, తర్వాత కొలమాన ప్రకారంగా నరకాలి దాన్ని, उसको टेबल बनाना है, దాన్ని బల్లం తయారు చేయాలి, और उसको पॉलिश करके घर में रखना है. ఆ తర్వాత దానికి చక్కగా రంగు వేసి ఇంట్లో పెట్టుకోవాలి. इसी मुताबिक इस धरती से राजाओं को बनाना है, ఇదే ప్రకారంగా ఈ భూమి మీద నుండి రాజులను और సిద్ధపరచాలి. राजाओं को बनाते समय उनका डाली डोली में जो कीड़ा मीड़ा है वो निकाल देता है. మరి రాజులను సిద్ధపరిచే సమయంలో వాళ్ళ మీద ఉన్న రెమ్మలను, కొమ్మలను అన్ని కూడా నరికి శుభ్రం చేయాలి. नरकी नहीं ना, उनका डाली डोली में से कीड़ा है वगैरह उसको निकालना है. ఆ కొమ్మల్లో, రెమ్మల్లో ఉన్న పురుగులను, క్రిమి కీటకాలను దూరం చేయాలి. वो है चंगाई. అదే స్వస్థపరిచే పని అంటే. समझ में आया? అర్థమవుతుందండి? पेड़ काट दिया, उसके ऊपर में कुछ कीड़े बैठे हैं, उसका डाली पत्ते उत्ते काटना, वो है चंगाई. చెట్టు నరికేసాం, ఆ కొమ్మల్లో, రెమ్మల్లో ఉన్న క్రిమి కీటకాలను దూరం చేసాం. అలాంటిదే ఈ స్వస్థపరిచే సేవ. बाद में उसको हरी से चीरना है, अच्छी तरह से उसको शेप में बनाना है, नया यरूशलेम में राजा बनकर रखना है. ఆ తర్వాత చెట్టును రంపముతో కోయాలి, దూగొడబట్టాలి, శుభ్రం చేయాలి, నూతన భూమి మీద రాజులను సిద్ధం చేసే పని పెట్టుకోవాలి. वो राजा को कौन बनाएगा? राजा. మరి ఆ రాజులను ఏ రాజు సిద్ధపరుస్తాడు? राजा को नौकर राजा नहीं बना सकता. రాజులను మరి నౌకర్ రాజు సిద్ధపరచలేడు. भीख मांगने वाला राजा नहीं बना सकता. భిక్షమెత్తుకునే రాజు సిద్ధపరచలేడు. राजा ही राजाओं को बना सकता है. రాజే రాజులను సిద్ధపరచగలుగుతాడు. तो आपको राजा को बनाने का काम देना है, तो మరి మీకు రాజులను సిద్ధం చేసే పని ఇవ్వాలంటే आप कम से कम चक्रवर्ती एम्परर जैसा होना चाहिए. మీరు కనీసము చక్రవర్తి స్థాయిలోనో మరి మారాలి. तो आप उस सिंहासन के लिए फिट है करके जांचना जरूरी है. మీరు ఆ సింహాసనమునకు తగిన వారు అవునా కాదా అని తనిఖీ చేయాలి. जैसे एसाव की तरह एक फूक के लिए अपना बेड़ा भाई का स्थान को बेचने वाला करके देखना है. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం నమ్ముకున్న ఏశావు లాంటి వాళ్ళు ఉన్నారో లేదో అని తనిఖీ చేయాలి. आप ऐसा है करके देखना है. మీరు అలాంటి స్థితిలో ఉన్నారా అని తనిఖీ చేయాలి. इसलिए आप सेवा करते समय में అందుకే మీరు సేవ చేస్తున్న సమయంలో पैसा का कमी आएगा, డబ్బు కొరత వస్తుంది, कपड़ा का कमी आएगा, బట్టల కొరత వస్తుంది, और हर चीज की जरूरत का कमी आएगा. అన్ని అవసరాల యొక్క కొరత కలుగుతుంది. तो ये क्यों प्रभु होने देता है? మరి ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? आप इसमें कैसा इस बात को सामना करता करके देखने के लिए है. మీరు ఇలాంటి విషయాల్లో వీటిని ఎలా ఎదుర్కొంటున్నారో పరిశీలించడానికే. हालेलुया. హల్లెలూయా. तो प्रभु यीशु मसीह को परख रहा है. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తును పరిశీలిస్తున్నాడు. पैसा लाकर परख रहा. शैतान पूरा रोटी का इंतजाम करने के लिए उनके पास आया है. మరి రొట్టెల యొక్క పూర్తి ఏర్పాటు చేయడానికి సాతానుడు అక్కడికి వచ్చేసాడు. प्रभु यीशु ने क्या बोला है? ప్రభువైన యేసయ్య ఏం చెప్పాడు?
मनुष्य सिर्फ रोटी से सिर्फ नहीं परमेश्वर का वचन से जिएगा। మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పాడు। इसी मुताबिक सेवकों विश्वासियों आप सबको परखा जाता है। ఇదే ప్రకారంగా సేవకులారా విశ్వాసులారా మనము కూడా పరీక్షించబడతాం। विश्वासी क्या बनेंगे? విశ్వాసి ఏమవుతాడు? राजा बनेंगे या नौकर बनेंगे? రాజుగా మారుతాడా లేకపోతే మరి నౌకర్గా మారుతాడా? कितना विश्वासियों को ये उम्मीद है मैं भी राजा बन रहा हूँ? ఎంతమంది విశ్వాసులకు నేను కూడా రాజును కాబోతున్నానన్న నిరీక్షణ ఉంది? हाथ खड़ा करें। కొంచెం చేయెత్తి చూపెట్టండి। थोड़ा कुछ है। रानी उधर में नहीं है, రాణులు అక్కడ ఉండరండి, वो सिर्फ इस धरती में है। కేవలం ఈ భూమి మీదనే। जब हमारा शरीर बदल जाएगा ఎప్పుడైతే మన శరీరం మార్పు చెందుతుందో हम यीशु के समान हो जाएंगे। మనము యేసు వలె మారిపోతాం। आदमी और औरत का फर्क नहीं रहेगा। అప్పుడు ఆడ మగ తేడా ఉండదు। इसलिए सबको राजा बनाया है। అందుకే అందరిని కూడా రాజులను సిద్ధం చేస్తున్నారు। बहन लोग भी शरीर बदल जाएगा तो रानी नहीं बनेंगे, राजा बनेंगे। సహోదరులు కూడా శరీరము మార్పు చెందిన పిదప రాణులు గారు గాని రాజులవుతారు। हमारे बीच में एक रानी बहन भी बैठी है, पास रशपाल का पत्नी। మరి మన మధ్యలో కూడా ఒక రాణి గారు కూర్చున్నారు। ఆవిడ రష్పాల్ పాస్టర్ గారి సతీమణి। वो हंस रही है, ఆవిడ నవ్వుతోంది। वो बोलती होगी मेरा नाम ले रहा है। ఓ చూడండి నా పేరు తీసుకుంటాడని నవ్వుతున్నట్టు। ओ मैं बोलता स्वर्ग में नया धरती में सब राजा बन के रहेंगे। నేను మీతో చెబుతున్నాను నూతన భూమి మీద అందరూ కూడా రాజులై ఏలుబడి చేస్తారు।